హలో, నమస్తే అండి. ఇదిగోండి నా మనోడు మొన్నటిదాకా వాళ్ళ డాడీ నేర్పించిండు. ఇప్పుడు ఆయన ఓన్ కదా డ్రైవింగ్ చేస్తున్నాడు. చూడండి, నాకేమో భయము, మాట వినడు. ఇంకా చూడండి ఎలా పోతున్నాడు. చూడండి, స్లో నానా ఎలా పోతున్నాడు చూడండి. పిల్లలు కదా, పిల్లలు కదా, ఏం చేయాలో తప్పట్లేదు. ఆయన గురించి బాధ ఉంటుంది కానీ భయం ఉంటుంది. అగో ఎక్కడ దాకా వెళ్ళాడు చూడండి, ఎక్కడ దాకా వెళ్ళండి, కనపడకుండా వెళ్ళిపోయాడు. టర్నింగ్ మళ్ళించుకొని వెళ్ళిపోయాడండి. సరే అండి, మళ్ళీ చేస్తాను. చూడండి మా చెట్లు వర్షం వచ్చింది, ఆండింగ్ నుంచి వర్షం అండి. బాగా ఇట్లా మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. చెట్టు ఎంత పచ్చగా కనపడుతున్నాయి చూడండి. మార్నింగ్ చాలామంది వాకింగ్ చేస్తారు. ఇగో ఈ పూలు చూడండి, పూలు ఏం పూలు అంటారో తెలియదు, అన్నీ కింద పడిపోయినాయి పాపం. చూడండి ఎలా ఉందో మంట గుబురుగా ఎలా ఉందో చూడండి. మా అపార్ట్మెంట్లో మొత్తం గుబురుగా ఎంత చీకటిగా ఉందో చూడండి. వర్షం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షమే. ఇప్పుడు లైట్గా ఇంకా పడుతూనే ఉంది. కాకపోతే నేను ఎప్పుడు 10:30 తర్వాత వాకింగ్ చేస్తాను, రోజు డైలీ చేస్తాను. చూడండి ఎలా ఉందో. అటు వెళ్ళిన నా మనోడు ఇంకా రాలేదు, ఆయన కోసం చూస్తున్నాను. అదిగోండి వస్తున్నాడు చూడండి. అగో వచ్చేస్తుంది చూడండి, దగ్గరకు వచ్చే. ఈయనేనండి నా మనోడు. నాన్న స్లోగా పోదాంపా, 10-11 అవుతుంది. పదా పార్కింగ్లో పెట్టేస్తే నాన్న. అగో చూసారా, ఏం చేయాలండి, వద్దంటే వినడు, ఏమనంటే ఏడుస్తాడు. ఇక ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. కొన్ని వదులుకోలేము కదా, బాధ్యతలు బంధాలు ఇవన్నీ. ఇది చూడండి చెట్టు చూడండి ఎంత బాగుంది, మరి చాలా బాగుంది కదా. 100 వరహాల చెట్టు అంటారు. వీటిలోనే చాలా కలర్స్ వేశారండి. చూడండి ఎలా ఉన్నాయో 100 వరహాల చెట్టు పూలు చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ అవే పూలు చూడండి ఎలా ఉన్నాయో. వద్దునా, నీ ఇష్టం, నేనైతే వెళ్ళిపోతున్నా, డాడీతో చెప్తా. ఇగో ఇప్పటికే 4-5 సార్లు వేసిండండి, చెప్తే వినట్లేదు. నేను వెళ్ళిపోతుంటే ఒక రౌండ్ అంటున్నాడు.